నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ 30 రోజులు జైల్లో ఉంటే పోస్ట్ ఊస్ట్ పీఎం అయినా సీఎం అయినా సేమ్ రూల్ అంటోంది కేంద్రం. అయితే కక్ష సాధింపు చర్యలు ఉంటాయని భయపడుతోంది ప్రతిపక్షం. ఇంతకీ మోదీ సర్కార్ తీసుకొచ్చిన ఆ బిల్ ఏంటి, విపక్షాల వాదనలేంటి? ఇకపై క్రిమినల్ లీడర్లకు చెక్ పడినట్టేనా? బిల్లును హడావిడిగా తీసుకొచ్చారా? కొత్త బిల్లుపై ఎందుకు ఈ రాజకీయ రచ్చ? జేపీసీలో ఏం చర్చించనున్నారు? మోదీ తెచ్చిన బిల్లుతో ప్రాంతీయ పార్టీల పని అయిపోయినట్టేనా? ప్రతిపక్ష నేతలకు భయం ఎందుకు? అధికార పక్షం కావాలనే పగబడుతోందా? ప్రత్యర్థులపై కత్తి వేలాడుతోందా? అరెస్ట్ అయితే ఇక రెస్టే. దీనిపైన ఇవాళ స్పెషల్ డిబేట్. ప్రజాప్రతినిధులారా తస్మాత్ జాగ్రత్త. పీఎం అయినా సీఎం అయినా మినిస్టర్ అయినా డోంట్ కేర్. 30 రోజులకు పైగా కస్టడీలో ఉంటే మీ పోస్టు పోయినట్టే, మీ పదవి ఊడిపోవడం ఖాయం. తన మన అనే భేదం అస్సలు లేదు. అందరూ ఆ చట్టానికి లోబడి ఉండాల్సిందే. రాజకీయాల్లో నేర చరితుల కట్టడికి బ్రహ్మాస్త్రాన్ని సంధించింది మోదీ సర్కార్. లోక్సభలో 130వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. తీవ్ర నేరాలకు పాల్పడ్డ ప్రజాప్రతినిధులను తొలగించాల్సిందేనన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. దేశ సమాఖ్య విధానానికి పూర్తి విరుద్ధం అంటూ నినాదాలు చేశారు ఎంపీలు. గుజరాత్ హోంమంత్రిగా ఉన్నప్పుడు అమిత్ షా అరెస్ట్ అయ్యారంటూ ఆరోపణలు చేశారు ప్రతిపక్ష ఎంపీలు. దీంతో ఆ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. అరెస్టుకు ముందే తాను పదవికి రాజీనామా చేశానని స్పష్టం చేశారు. కోర్టు నిర్దోషిగా ప్రకటించిన తర్వాతే తిరిగి ప్రభుత్వంలో చేరానని స్పష్టం చేశారు అమిత్ షా. 2021 और 22 महोदय मैं प्रस्ताव करता हूं कि भारत के संविधान का संशोधन करने वाले विधेयक को पुनर्स्थापित करने की अनुमति दी जाए। महोदय मैं प्रस्ताव करता हूं कि जम्मू कश्मीर पुनर्गठन अधिनियम 2019 का संशोधन करने वाले विधेयक को पुनर्स्थापित करने की अनुमति दी जाए। महोदय मैं प्रस्ताव करता हूं कि संघ राज्य क्षेत्र शासन अधिनियम 1963 का संशोधन करने वाले विधेयक को पुनर्स्थापित करने की मंजूरी दी जाए। माननीय अध्यक्ष जी, मैं रिकॉर्ड क्लियर करना चाहता हूं। मुझ पर झूठे आरोप लगाए तब अरेस्ट होने के पहले मैंने नैतिकता के मूल्यों का हवाला देकर इस्तीफा भी दिया और जब तक मैं कोर्ट से निर्देश नहीं हुआ कोई संविधान को मैंने स्वीकार नहीं किया। ये क्या सिखाते हैं नैतिकता में? मैं तो इस्तीफा देकर गया था और मैं तो चाहता हूं कि ये नैतिकता के मूल्य बढ़े। हम ऐसे निर्लज्ज नहीं हो सकते कि हम पर आरोप लगे और ఉన్నత పదవుల్లో ఉండి వరుసగా 30 రోజులు కస్టడీలో ఉన్నట్టయితే 31వ రోజు వాళ్ళు రాజీనామా చేయాలి. లేదంటే ఆటోమేటిక్ గా వాళ్ళు ఆయా పదవుల నుంచి తొలగించబడతారు. దేశ ప్రధానమంత్రి అయినా, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, కేంద్ర పాలిత ప్రాంత లెఫ్టినెంట్ గవర్నర్ అయినా అందరికీ ఒకటే ఫార్ములా వర్తిస్తుందని స్పష్టం చేసింది కేంద్రం. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు చట్టంగా మారితే ఇకపై తీవ్ర నేరారోపణలతో అరెస్టైన ప్రజాప్రతినిధులను పదవుల నుండి తొలగించే మార్గం సుగమం కానుంది. ఇక మరోవైపు కేంద్రం తీసుకొచ్చిన బిల్లుపై విపక్షాలు మండిపడ్డాయి. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను అరెస్టు చేయించి అస్థిరపరిచేందుకే బిల్లును తీసుకొచ్చిందని ఆరోపించింది కాంగ్రెస్. రాజ్యాంగ సవరణ బిల్లు పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమన్నారు ఎంపీ ప్రియాంక గాంధీ. దేశాన్ని పోలీస్ స్టేట్ గా బీజేపీ మారుస్తోందని ఆరోపించారు మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్. ఆగమేఘాల మీద బిల్లును తీసుకొచ్చారని కేసీ వేణుగోపాల్ మండిపడ్డారు. The government of Union Territory. Sir, this bill is
This bill is to sabotage the federal system of this country. This bill is to sabotage the basic principle of the constitution of this country. Sir, BJP people are telling this bill is to bring morality in politics. Can I ask a question to the Honorable Home Minister? When he was the Home Minister of Gujarat, he had been arrested, sir. Whether he took the morality of the ఆర్టికల్ 75లో కొత్త 5A నిబంధనను ప్రతిపాదించింది కేంద్రం. 5 ఏళ్లు అంతకు మించిన కాలం జైలు శిక్ష విధించదగిన నేరానికి సంబంధించి సిట్టింగ్ ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, మినిస్టర్లు వరుసగా 30 రోజులు అరెస్ట్ అయినా లేదా కస్టడీలో ఉన్నా పదవి కోల్పోవాల్సి ఉంటుంది. 31వ రోజున వారి పదవి పోయేలా నిబంధనను బిల్లులో చేర్చింది మోడీ ప్రభుత్వం. తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులను తొలగించడానికి భారత రాజ్యాంగంలో ఇంతవరకు నిబంధనలు లేవు. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు మాజీ మంత్రి వి సెంధిల్ బాలాజీలు గతంలో అరెస్ట్ అయినా తమ పదవులకు రాజీనామా చేయలేదు. సో ఇవాళ పార్లమెంట్లో లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపైనే ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ అడ్వకేట్ కూడా బండారు రామ్మోహన్ రావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. అండ్ అలాగే బీజేపీ నాయకులు న్యాయవాది అల్జాపూర్ శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు అడ్వకేట్ దూద్మెట్ల బాలరాజు గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి అందరికీ. నమస్కారం. సో ముందుగా రామ్మోహన్ రావు గారు, ఈ రోజు ప్రవేశపెట్టబడినటువంటి ఈ బిల్లు గురించి ఇటువైపు కేంద్ర ప్రభుత్వం చెప్పేది ఏంటి అంటే ఇది సుపరిపాలన అందించడం కోసం ప్రజలకు తీసుకొచ్చినటువంటి బిల్లుగా వాళ్ళు అభివర్ణిస్తున్నారు. అట్ ద సేమ్ టైం విపక్షాలు మాత్రం ఇది ఒక హిట్లర్ బిల్లుగా అభివర్ణిస్తూ ఉన్నారు. అంటే ఈ బిల్లు కనుక ఒకసారి వచ్చిందంటే మొత్తము ప్రాంతీయ పార్టీల అస్తిత్వం ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా సరే వాళ్ళ ఆధిపత్యం పెరగబోతోంది అనేటువంటి ఆందోళన విపక్షాలు వ్యక్తపరుస్తున్నాయి. సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే రాజ్యాంగం మనకి ఏం చెప్పిందంటే దోషిగా తేలేంత వరకు వాళ్ళు నిర్దోషిగానే పరిగణించబడతారు, నేరం రుజువయ్యేంత వరకు. కానీ మరి ఇక్కడ ఈ బిల్లు చూస్తే కొంత అర్థం కానటువంటి సిచ్యువేషన్. 30 రోజులు జైల్లో ఉంటే 31వ రోజు వాళ్ళ పదవి నుంచి తొలగించబడతారు అని చెప్తున్నారు. అంటే మరి దోషిగా నిరూపణ అయితేనే కదా శిక్ష పడేది. 31 తర్వాత ఏంటంటారు? ఈ బిల్లుని మనం ఎలా అర్థం చేసుకోవాలి? రోజా గారు, మీకు అట్లాగే ఇక్కడ ఉన్న ప్యానల్ ఉన్న మిత్రులందరూ కూడా, శ్రీనివాస్ గారు కానీ, డాక్టరేట్ ఉన్న బాలరాజు గారు కానీ, అడ్వకేట్లే కానీ లీగల్ పెట్టండి మనం అందరం కనుక ఒక మాట చెప్తాను. ప్రతి దానికి 2 కోణాలు ఉంటాయి, మనం చూసే దృక్పథాన్ని బట్టి ఉంటాయి. నేను ఏమంటున్నానంటే జనరల్ కామన్ సెన్స్ తో ఆలోచన చేస్తే ఒక ఆరోపణ మీద ఎవరైనా 30 రోజులు జైలు పోతే ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ రాజీనామా చేయాల్సిన బాధ్యత ఉందా లేదంటారు. గతంలో విలువలు ఉండేవి. ఒకనాడు ఎన్ జనార్దన్ రెడ్డి గారు, ఏదైతే నెదలమిల్లి జనార్దన్ రెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజీల విషయంలో హైకోర్టు తీర్పు వచ్చిందని రాజీనామా చేశాడు. శిక్ష పడి ఆయన ఎక్కడ అరెస్ట్ కాలే. అటువంటి విలువలు పోయిన సమాజంలో ఉన్నాం కనుక కొందరు ముఖ్యమంత్రులు ఏసై జైల్లో ఉన్నా కూడా పాలన మాదే, మేమే ముఖ్యమంత్రులు ఉంటామని విర్రవీగింది కనుక ఇటువంటి కామన్ చట్టం వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నేను శశిధర్ గారు ఇవాళ అన్నారు, కానీ నేను మొన్న 3 రోజుల క్రితం నేను అన్నాను ఏంటంటే కామన్ సెన్స్ ఉన్న వాడికి మామూలుగా అర్థమవుతుంది. 30 రోజులు ఒక ముఖ్యమంత్రి మంత్రి జైలు పోయిందంటే కస్టడీ వేరు, మీరు జ్యుడిషియల్ కస్టడీ వేరు అన్న. జనరల్ గా అదుపు తీసుకుంటారు పోలీసులు, దాని సమస్య లేదు. ఎప్పుడైతే రిమాండ్ చేస్తుందో జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు రిమాండ్ చేస్తుందో అట్లా 2 సార్లు జరిగినప్పుడే కదా 14 రోజులు రిమాండ్ చేస్తుంది. ఆ లోపల బెయిల్ వచ్చింది అనుకోండి సమస్య లేదు. మరో 14 రోజులు విన్నప్పుడే కదా ఈ సమస్య. 25 రోజులు అట్లా కూడా, అంటే 2వ సారి కాక 3వ సారి రిమాండ్ ఎక్స్టెన్షన్ అయినప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. అంటే 30 రోజులు నిజంగానే ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి, ఒక ప్రధానమంత్రి జైలు పోతే నైతిక బాధ్యత లేదంటారా? అందుకని నేను అడిగిన ప్రశ్ననే నిన్న నుంచి మన శశిధర్ గారు అడుగుతున్నాను. నేను తెలుగులో అంటే వారం రోజులు ఇచ్చేదే మాట్లాడుతున్నాను. ఈ చట్టం, ఈ బిల్లు ప్రవేశపెట్టడం తెలుసు కదా మనకైతే. అప్పటి నుంచి నేను కామన్ సెన్స్ ఉన్న వాడికి అర్థమవుతుంది ఏంటంటే మామూలు సర్పంచ్, ఒక మండలాధ్యక్షుడు, ఒక జిల్లా పరిషత్ చైర్మన్, నేను అవి చేసిన కనుక చెప్తున్నాను, 15 రోజులు విధులకు దూరంగా ఉంటే సెలవు పెట్టాలి. ఒక యాత్రకు పోయిన అక్కడ సెలవు పెట్టాలి. లెక్క నేను మండల పాయింట్, యాక్టింగ్ మండల పాయింట్ గా నేను 5 సార్లు పనిచేసిన. మా మండల పాయింట్ ప్రతిసారి 45 రోజులు శబరిమల అయిపోతుండే, ప్రతిసారి సెలవు పెట్టిపోతుండే. 15 రోజులు మించితే డ్యూటీ చేయకుండా. ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి, ఒక మంత్రి 30 రోజులు జైల్లో ఉంటే దానికి సెలవు పెట్టాల్సిన అవసరం లేదు. దానికి మన పదవికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదా? గతంలో ఇట్లా ఉన్నారు. మనకు ఆదేశం కూడా చెప్తాను.
జయలలిత గారు ఉన్నారు కదా, ఆమె జైలు పోయిన ప్రతిసారి ఏం చేసింది, పన్నీర్ సెల్వన్ పెట్టిపోయింది కదా. అట్లానే రబ్రీ దేవుని పెట్టిపోయి మన లాలు ప్రసాద్ యాదవ్ పోయారు. ఇప్పుడు కొత్త వారు కూడా వచ్చింది, విలువల నాశనమైన రాజకీయాల్లో కేజ్రీవాల్ లాంటి మనిషి వచ్చింది. కేజ్రీవాల్ కు నేను పూర్తిగా సపోర్ట్ చేసేవాడిని, ఆయనతో పనిచేసినవాడిని. కానీ ఏమంటా అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండి జైలుకు పోయినప్పుడు తనే యాక్ట్ చేసిండు కదా. అందుకని ఏమన్నా కామన్ సెన్స్ ఉన్న వారికి అర్థమయ్యేది ఏంటంటే ఈ చట్టం మంచిది, అంటే చట్టం ముందు అందరూ సమానులే. అంటే విపక్షాలు ఎందుకు భయపడుతున్నాయి అంటారు రామ్మోహన్ రావు గారు? నేను చెప్తాను. ఇప్పుడు విపక్షాలు భయపడాల్సిన అవసరం లేదంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇంకో 3.5 ఏళ్ళు ఉంటది. కేంద్రంలో ఎప్పటికి బీజేపీ ఉంటుందా, కాంగ్రెస్ కూడా రావచ్చు. అట్లానే శాంతి భద్రతలు కానీ ఈ కేసుల విషయం ఇవన్నీ కూడా ఎవరు పెడతారు, శాంతి భద్రతలు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి కదా. రాష్ట్ర ప్రభుత్వమే కేసులు పెడుతుంది కదా. ఒకటి ఈడీ ఒకటి, సిబిఐ ఒకటి, ఈ 2 మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. మిగతా అన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందే కదా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన మీద తనైతే కేసు పెట్టుకోడు కదా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన మంత్రుల మీద కేసు పెట్టాడు కదా. అవసరమైతే ప్రతిపక్షాల మీద పెడతారు. ప్రతిపక్షాలకు పోయేది ఏం లేదు. ఉదాహరణకు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇక్కడ గతంలో ఈడీ సిబిఐ వంటి కేంద్ర ఏజెన్సీలే కదా అరెస్ట్ చేసే కేజ్రీవాల్ కావచ్చు. అన్నలే కదా. నేను రెండో కోణం కూడా చెప్తాను. మరి రెండో కోణం కూడా ఉంది కదా, రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి కదా, మరి వీళ్ళు కూడా కేసులు పెట్టవచ్చు కదా. నేనేమంటున్నానంటే ఇవాళ ఇప్పుడు కేసీఆర్ గారు అధికారంలో దూరంగా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు కేసు పెడతారు. కేసీఆర్ గారికి అయ్యేదేముంది, పెట్టడం ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రతిపక్ష నాయకుడు అంతే. అట్లా కూడా ఇంకో మాట చెప్తానమ్మా, మొన్న రాహుల్ గాంధీ పదవి పోయింది చూసింది కదా. అట్లానే మన లక్షద్వీప్ లో ఒక ఎంపీ పదవి పోయింది. దానికి సుప్రీంకోర్టు గతంలో ఒక నిర్దిష్టమైన ఆర్డర్ ఇచ్చింది. ఏమనంటే మీరు కనుక ఎంపీలు కానీ ఎవరైనా సరే 2 సంవత్సరాలు శిక్ష పడితే ఆటోమేటిక్ గా ప్రజాప్రతినిధులు పదవి పోవాలి, వెంటనే తొలగించండి అని పెట్టింది. దాని ప్రకారం పోయింది. మళ్ళీ వాళ్ళ అప్పీలు పోగానే మళ్ళీ రిస్టోర్ అయింది కదా. ఇక్కడ కూడా నేను ఏమంటున్నానంటే 30 రోజులు అనేది చాలా పెద్దది. 30 రోజులు కనుక ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఒక మంత్రి జైలుకు పోయిందంటే నైతిక బాధ్యత వహించి తప్పనిసరి వాళ్ళు రాజీనామా చేయాల్సిందే. నేరం రుజువు కావాల్సిన లేదు, నేరం ఆరోపిస్తే చాలు, ఫలానా నేరం చేశారు అనేటువంటి ఆరోపణ ఉన్నా చాలు, వాళ్ళు జైలుకు వెళ్తే ఖచ్చితంగా రాజీనామా చేయాల్సినటువంటి నైతిక బాధ్యత ఆ రాజకీయ నాయకుడిపై ఉంటుంది అని అంటారు. ఉంటది. రోజా గారు అందరికి వర్తిస్తుంది కదా. ప్రధానమంత్రి స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఈ మాత్రం 30 రోజులు ఏదో కేసులో పోయినట్టు. ఇంకొకటి చెప్తాను అడ్వకేట్ గా, 7 ఏళ్ల లోపు శిక్ష పడే కేసులు ఏవైతే అరెస్ట్ చేయడానికి వీలు లేదు. సమన్స్ జారీ చేయాలి, లేకపోతే 41 నోటీస్ ఇవ్వాలి. అరెస్ట్ చేసి పారిపోతారు, దేశాన్ని విడిచిపెట్టిపోతున్నాడు, రేపు విమానం ఎక్కుతున్నాడు, అటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తారు తప్ప మామూలుగా అరెస్టుకు నిషిద్ధం. మాకు బెయిల్ పోయినా ఇప్పుడు మాకు కోర్టులలో పని లేదు. 7 ఏళ్ల లోపు కేసులన్నీ పోలీస్ స్టేషన్లు బెయిల్ ఇచ్చేస్తున్నారు, కోర్టుకే పోతలేదు, కోర్టు దాకా వస్తలేవు, మాకు బెయిల్ మా దాకా వస్తలేవు కూడా. నేనేమంటున్నానంటే 7 ఏళ్ల లోపు కేసుల్లో 41 నోటీస్ ఇచ్చి మీ ఎప్పుడైనా కొంత సాక్షులను తారుమారు చేస్తారు, సాక్ష్యాలను ప్రభావితం చేస్తారన్నప్పుడు అరెస్ట్ చేస్తారు. కనుక ఇటువంటి విషయాల్లో మాత్రం ఉంటది. కానీ 30 రోజులు నిజంగానే ఒక జ్యుడిషియల్ కస్టడీకి పోయి 30 రోజులు జైల్లో ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి నైతిక బాధ్యత ఉంటుందా లేదా ఒకటి అడుగుతున్నాను. ఈ చట్టంలో పెద్ద తప్పులు ఏంటి ఏమంటున్నాను, 130 అమెండ్మెంట్ ఏది ఉందో ప్రతిపక్షాలు భయపడుతున్నంతగా ఒక సిబిఐ, ఈడీకి తప్ప మిగతా అధికారులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉంటాయి. శాంతి భద్రతల నుంచి మొదలు పెడితే అన్ని ఉంటాయి. ఇంకో మాట చెప్తున్నాను, చిన్న కేసులలో ఒక మాట, చిన్న కేసులలో అరెస్ట్ చేస్తే వెంటనే మీ రిమాండ్ కూడా చేయదు కోర్టు. మీరు చూస్తున్నారు కదా ఈ మధ్యన, అరెస్ట్ చేసి రిమాండ్ చేయకపోతే రిమాండ్ అవసరమా? ఇక్కడ ఏం అవసరం ఉంది? 41 నోటీసులు ఇవ్వండి, తిప్పియండి అని చాలా కేసుల్లో తీర్పిచ్చింది. చాలా కేసుల్లో రిమాండ్ రిజెక్ట్ చేసింది కదా. అందుకని కోర్టులు ఉన్నాయి కదా. ఇప్పుడు కేవలం కేంద్ర ప్రభుత్వంలో శాశ్వతంగా బీజేపీ ఉండదు, శాశ్వతంగా కాంగ్రెస్ ఉండదు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా శాశ్వతంగా ఈ పార్టీలు ఏమి ఉండవు కదా. అందుకని దీన్ని మా మీద ప్రయోగిస్తారని ప్రతిపక్షాల ఆందోళన సహేతుకమైనది కాదు. శశిధరుడు కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన దాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాడు. రైట్ అండి. ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు. గుడ్ ఈవినింగ్ అండి వెంకటస్వామి గారు. సో వెంకటస్వామి గారు, బీజేపీ ఈ బిల్లును ఒక మంచి పరిపాలన అందించడానికి కోసం దిశగా ఈ బిల్లును తీసుకొచ్చామని చెప్తుంటే, కాంగ్రెస్ తో పాటు ఆ కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? మీకున్నటువంటి అబ్జెక్షన్స్ ఏంటి? ముందుగా ప్యానెల్ ఉన్న పెద్దలకు మీకు నమస్కారం. రామ్మోహన్ రావు గారు బాగుంది అని చెప్తూనే మళ్ళీ సిబిఐ, ఈడీ దీనికి సంబంధించి మాత్రం ఒక ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు దేశంలో ఎప్పటికీ కాంగ్రెస్ ఉండదు, ఎప్పటికీ బీజేపీ ఉండదు. కానీ చట్టాలు అందరికి ఉపయోగపడేటట్టుగా, నేరం చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడేటట్టుగానే ఉండాలి. సో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిణామాలు, గత 10 సంవత్సరాలుగా మనం చోటు చేసుకున్నటువంటి పరిణామాలు రాజ్యాంగ సంస్థలన్నిటి యొక్క అధికారాలను
నిర్వీర్యం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఏదైతే ఫెడరల్ సిస్టమ్ లో ఉండాల్సినటువంటి వాటిని కూడా నిర్వీర్యం చేస్తూ కేంద్రం ఒక గుత్తాధిపత్యం దిశగా మూవ్ అవుతున్నటువంటి దాంట్లో ఈ చట్టంలో కూడా అట్లాంటి అవకాశాలు ఉన్నాయి. మరి చెప్పినట్టుగా శాంతి భద్రతకు సంబంధించింది స్టేట్ కే సంబంధించిన అయినా దీన్ని కొద్దిగా మీరు లోతుగా మీరు పరిశీలించినట్టయితే ఇంక్లూడింగ్ స్టేట్ గవర్నమెంట్ కు ఉన్నటువంటి అధికారాలను కూడా కొంత కేంద్రం చేతికి తీసుకున్నాం. రేపు మేము గవర్నమెంట్ కావచ్చు, ఇవాళ బీజేపీ ఉండొచ్చు. బట్ నేను అనేది అక్కడ బీజేపీ కాంగ్రెస్ కాదు, కేంద్రము రాష్ట్రాల యొక్క ఫెడరల్ అధికారాలను హస్తగతం చేసుకునేటువంటి క్రమంలో చాలా జరిగినాయి. ఇప్పటి వరకు రామ్మోహన్ గారికి తెలుసు, నాకంటే ఎక్కువ తెలుసు వారికి. అట్లాగే కేంద్రం పరిధిలో ఉన్నటువంటి రాజ్యాంగ సంస్థల యొక్క దుర్వినియోగం జరిగిందని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి ఈ స్థితిలో దాంట్లో పారదర్శకతనే మేము ప్రశ్నిస్తున్నాం తప్పితే, అంటే ఏ స్థాయి వాడన్నా కూడా అందులో ఇంక్లూడింగ్ ద ప్రధానమంత్రితో సహా అందరూ అందులో రావాలనే దానికి మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు. సో మేము చేసేటువంటి యొక్క అబ్జెక్షన్ దాని యొక్క పారదర్శకత, దానికి ఉన్నటువంటి పరిధి, ఇప్పుడు ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి పరిధి, ఇట్ షుడ్ నాట్ బి ఇన్ సచ్ ఎ వే, ఇట్ షుడ్ నాట్ టేక్ ఓవర్ ది రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి ఏదైతే ఫెడరల్ సిస్టమ్ ఉన్నటువంటి అధికార అవకాశాలను తనకపోయే విధంగా ఉండొద్దు అనేటువంటిది మా అభిప్రాయం. రెండవది, ప్రస్తుతం అయితే అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా ఎక్కువ రాష్ట్రాల్లో ఒక 3-5 రాష్ట్రాల్లో తప్పితే మిగతా అన్ని రాష్ట్రాలలో ఇలా భారతీయ జనతా పార్టీ ఉన్నది. దాదాపు 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఉన్నట్టున్నది, 19 or 20. సో అదే విధంగా కేంద్రంలో తను ఉన్నది. సో మనం చూస్తూనే ఉన్నాం ప్రత్యక్షంగా ఎన్ని సందర్భాలలో చాలా అక్రమంగా, చాలా అన్యాయంగా ప్రతిపక్ష నేతల విషయంలో వ్యవహరిస్తున్నటువంటి తీరు. కానీ ఇలా రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మగా ఉన్నటువంటి ఉండాల్సినటువంటి శేషన్ గారి లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇవాళ మరో శేషన్ పుట్టాలి, ఇలా మరో శేషన్ రావాలని కోరుకుంటున్నాను నేనైతే. అట్లాంటి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉన్నదో ఇవాళ ఒక వ్యక్తి చేతిలో నడుస్తున్నట్టుగా ఒక వ్యక్తి కూడా ఒక ఏజెంట్ గా మాట్లాడుతున్నటువంటి స్థితి కూడా, అంటే బీజేపీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఒక ఏజెంట్ గా మాట్లాడుతున్నటువంటి ఈ స్థితిలో దాని యొక్క పారదర్శకతను మేము ప్రశ్నించడంలో తప్పే ఉందని నేను మొత్తం టోటల్ గా ఉన్నపలంగా దాంట్లో ఉన్నటువంటి ఏదైతే గుడ్ ఆస్పెక్ట్ అవుతుందో దాన్ని మేము వ్యతిరేకించడం లేదు, దాని పారదర్శకతను మేము ప్రశ్నిస్తున్నాం. అండ్ మోరోవర్ గతంలో కూడా మనం చూసాం కదా, కేజ్రీవాల్ ని ఈడీ సిబిఐ అరెస్ట్ చేసింది, హేమంత్ సోరెన్ అరెస్ట్ అయినరు. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఈజీగా వాళ్ళ పని కానిచ్చేందుకు ఒక సులువైనటువంటి మార్గంగా ఇది ఉండబోతోంది అనేటువంటి ఒక ఆందోళన అయితే కనిపిస్తా ఉంది విపక్షాలు, అంతేనంటారా? నేను అదే చెప్తున్నా కదా, అంటే ఇప్పటిదాకా కొంత కోర్టు పరిధిలో కానీ లేకపోతే కోర్టుల ఇన్వాల్వ్మెంట్ తోటి కానీ కొంత ప్రొటెక్షన్ ఉందో ఆ ప్రొటెక్షన్ కూడా ఈ బిల్ ద్వారా ఆ మాత్రం ప్రొటెక్షన్ కూడా ఉండకుండా పోతుంది. అసలు ఏ ప్రొటెక్షన్స్ కేర్ చేసే స్థితిలో ఇలా కేంద్ర ప్రభుత్వం లేదు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ విలువలను కానీ న్యాయ విలువలను కానీ ఏ వాటిని కేర్ చేయడానికి సిద్ధంగా లేదు. ఒక ఎలక్షన్ కమిషనర్ వచ్చి కూర్చొని ఒక రాజకీయ నాయకుడిలాగా మాట్లాడేటువంటి దుస్థితి దేశంలో వచ్చిందనంటే భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ఈ రాజ్యాంగ విలువలను ఏ రకంగా దిగజార్చిందో అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. అంత దారుణంగా మన కళ్ళ ముందు ఒకటి కనిపిస్తుంటే దానికి సపోర్ట్ గా వస్తున్నటువంటి ఒక బిల్ విషయంలో మేము అనుమానాలు వ్యక్తం చేయడమో, ఆందోళన వ్యక్తం చేయడమో, దాని అవగాహన కోసం మేము చర్చ పెట్టమడమో, లేకపోతే దాన్ని పబ్లిక్ గా
పబ్లిక్ ప్రకటనలో వచ్చి దాని యొక్క చర్చ జరగాలనడంలో తప్పేం లేదని నేను అంటున్నా. ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసమే మమ్మల్ని మేము రక్షించుకోవడం, మేము రక్షించుకునే వాసన చెప్పాలని ఇవాళ ఉన్న స్థితిలో ఏ రాజకీయ నాయకుడు, ఏ ప్రతిపక్ష నాయకుడు ఈజ్ నాట్ సేఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ద బీజేపీ గవర్నమెంట్. ఎవరు సేఫ్ కాదండి. ముఖ్యమంత్రులు సేఫ్ కాదు, లేకపోతే మంత్రులు సేఫ్ కాదు, రాజకీయ నాయకులు రాహుల్ గాంధీతో సహా ఎవ్వరు సేఫ్ కాదు. ఎవరంటే ఎప్పుడంటే అప్పుడు లోపడేసుకోవచ్చు. వాళ్ళ మనసుకు వచ్చింది రాత్రి కళ్ళు వస్తే పొద్దున్న వరకు ఏదో ఒక కేసు పెట్టేసేటువంటి దుస్థితి ఉంది. అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ అలా దేశంలో నడుస్తుంది. ఆ అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీకి ఊతమిచ్చే విధంగా ఇవ్వాలన్నటువంటి బిల్లు ఉందనేటువంటిది మా అభిప్రాయం అండి. రైట్, ఓకే. బాలరాజ్ గారు, సో బీఆర్ఎస్ ఎలా చూస్తుంది ఈ బిల్లును? అంటే రాష్ట్రాల స్వతంత్రాన్ని కావచ్చు, ఎస్పెషల్లీ ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని ప్రమాదంలో పడేసేలాగా ఈ బిల్లు ఉంది అని చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? ముందుగా రోజా గారు, మీకు అదేవిధంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్ పెద్దలు, రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారికి, ప్రొఫెసర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ప్రొఫెసర్ కత్తి వెంకటసాయి గారికి, భారతీయ జనతా పార్టీ ప్రతినిధి అల్జాపూర్ శ్రీనివాస్ గారికి నమస్కారం. మేమందరం కూడా, నేను డాక్టరేట్ చదువుకున్నాను, అల్జాపూర్ సీనన్న విద్యా సంస్థల అధినేతగా ఉన్నారు, వారు భారతీయ జనతా పార్టీ ఉన్నారు. ప్రొఫెసర్ గారు కత్తి వెంకటసాయి గారు తెలంగాణ ఉద్యమ సమయంలో టిఎల్ఎఫ్ పెట్టి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామైనారు. రామ్మోహన్ రావు గారు లోక్సత్తా పార్టీలో ఒక సమాజ సేవ కోసం పనిచేయాలని ఆలోచనతో వారు కూడా పనిచేసి విశేషంగా వారు ఉన్నారు. ఇలా మేము కోరుకునేది ఇదే మేడం, రాజకీయాల్లో నీతివంతమైన రాజకీయాలు రావాలని, ప్రజల కోసం ఆలోచించే రాజకీయ నాయకులు పుట్టాలని, అదేవిధంగా ప్రజా మేలు చేసేటువంటి రాజకీయ నాయకులు రావాలనే ఆలోచనే ఇలా మా అందరి విధానం, నా విధానం కూడా దూదిమెట్ట బాలయాదవ్ గారు. మేమందరం కూడా ఏదో వారసత్వ రాజకీయాలతోటో, మా అమ్మ నాన్నలు రాజకీయ నాయకులయ్యో, మా అమ్మ నాన్నలు వ్యాపారవేత్తలయ్యో, మా అమ్మ నాన్నలు కోటీశ్వరులయ్యో మేము రాజకీయాలకు రాలి. తెలంగాణ ఉద్యమం, అంతకంటే ముందు వామపక్ష ఉద్యమాల నుంచి రాజకీయాలకు వచ్చినాం. తెలంగాణ ఉద్యమంలో కేసులలో ఉన్నాము, జైళ్లలో ఉన్నాము, అదే విధంగా ఒక డాక్టరేట్ చదువుకున్నాము, గోల్డ్ మెడలిస్ట్ గా ఇలా రాజకీయాల్లోకి రావాలని, ప్రజల కోసం సేవలని రాజకీయాలకు వచ్చినామండి. అదే బాలరాజ్ యాదవ్ గారు. ఎందుకంటే నేను ఎన్జీ కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు నీలం సార్ గారు కలెక్టర్ ఉండే 1999 లో, మా నల్గొండ జిల్లా కలెక్టర్ ఉండే. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో గోల్డ్ మెడల్ టాపర్ నేను. కానీ ప్రజలంటే ప్రేమతోటి రాజకీయాలకు వచ్చిన మేడం. కానీ ఇలా ప్రజలకు సర్వీస్ ఇవ్వాలనుకున్న రాజకీయ నాయకుల సంఖ్య ఎంత ఉందనేది చూస్తే చాలా తక్కువ కనపడుతుంది మేడం. అది వాస్తవం. ఎందుకు ఇట్లా కనపడదంటే, గుండాలు, అదేవిధంగా వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వర్గాలు ఇలా టికెట్ ఇవ్వాలంటే అన్ని రాజకీయ పార్టీలు, ఒక పార్టీ అని కాదు, అన్ని రాజకీయ పార్టీలు ఏం కొలమానం చూస్తా ఉన్నాయి. నీకు ఆ డాక్టర్ ఉందా చూడట్లే, నీకు ఆడ ప్రజలకు సర్వీస్ చేసేయాలని ఆలోచన ఉందా చూడట్లే, లేకపోతే మీ దగ్గర ఉద్యమం నేపథ్యం ఉందన్న చూడట్లే, నీ దగ్గర ఏమున్నది సుట్ కేసు ఉందని చూస్తా ఉంది. లేకపోతే రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను నేను. పొలిటికల్ పార్టీగా నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తా ఉన్నాను నేను. అంటే రాజకీయాలు అట్లా మారినాయి మేడం. రాజకీయ పార్టీలలో బీఆర్ఎస్ పార్టీగా ఉద్యమ పార్టీగా మేము ఉన్నాం. ఇవాళ ఓకే, ఉద్యమ పార్టీగా మిగతా పార్టీలతో పోల్చుకుంటే మా లాంటి వాళ్ళు ఇప్పుడు ఇలా దూదిమెట్ట బాలయ్య ఉంది మేడం. ఏమని చెప్పినా మేడం, కేసీఆర్ గారు ఇలా తెలంగాణ ఉద్యమంలో నన్ను భాగస్వామ్యం అయినందుకు ఒక రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసే బాధ్యత నాకు ఇచ్చినారు. మీరు అందుకే అడమలుతాయని చెప్తాను. కాబట్టి ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఈ బిల్లు ప్రవేశపెట్టిందో, ఈ బిల్లు ద్వారా రాజకీయ సంస్కరణలు జరిగి నీతివంతమైన రాజకీయాలు వస్తాయి. డెఫినెట్ గా ఈ యొక్క బిల్ అనేది దీనికి సార్థకత ఉంటుంది మేడం. ఇప్పుడే నేను వస్తూ ప్రొఫెసర్ మూర్తి గారు అని చెప్పేసి కలిసి వచ్చాను మేడం. వారు అన్నారు, అయ్యా రాజకీయాలు ఇట్టుండొద్దయా, మరి నువ్వు రాజకీయాలు రోజు చేస్తావు కదా, రోజు పార్టీ ఆఫీస్కి వెళ్తావు, రోజు అక్కడికి వెళ్తావు, ఎట్లా నీ జీవనం ఎట్లా అంటే ఆయన ఏం చేయాలి సార్ అని చెప్తా అంటే, ఇండియన్ పొలిటికల్ సర్వీస్ అనేది పెట్టాలి, ఐపీఎస్ అనేది పెట్టాలి. దీంట్లో ఏదైతే అందరూ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి సుమారు ఎంతమంది ఉంటారే, 545 ఎంపీలు, 248 రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు చూసుకుని మొత్తం కూడా ఒక 2-3 లక్షల మందికి ఎక్కువ ఉంటారు. మొత్తం సర్పంచ్ చూసుకుంటే 1 కోటి మంది ఉంటారు అనుకోండి. ఆ 1 కోటి మందికి ఐపీఎస్ అండ్ ఇండియన్ పొలిటికల్ సర్వీస్ సిస్టమ్ లో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ చేసి, తర్వాత నీ ఇష్టం, నువ్వు ఏ పొలిటికల్ పార్టీ, నీకు వేరే బీజేపీ ఇష్టమా, కాంగ్రెస్ ఇష్టమా, బీఆర్ఎస్ ఇష్టమా, సిపిఐ ఇష్టమా, సిపిఎం ఇష్టమా, బిఎస్పీ ఇష్టమా, నువ్వు ఎప్పుడైనా పో అనేటువంటి ఒక సిస్టమ్ పెడితే బాగుంటుందని మూర్తి గారు మాకు సలహా వస్తూ మాట్లాడుతున్నప్పుడు చెప్పినారు వాళ్ళు. నేను ఏమంటున్నట్టే మేడం, ఇవాళ రాజకీయాలకు సంబంధించి గతంలో మేడం ఒక రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన మొరార్జీ దేశాయ్ గారు అనుకుంటా, నాకు తెలిసి, నేను అనుకుంటా అది తప్పు రైట్, ఒకసారి లాల్ బహదూర్ శాస్త్రి ఒక రైల్వే ఇన్సిడెంట్ జరిగితే రైల్వే మినిస్టర్ గా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేసిన సందర్భం చూస్తా ఉన్నాం, దేశంలో చూసినాం. కొన్ని నిల్వలతోటి కొంతమంది జడ్జీలు మేము న్యాయం తీర్పు సరిగ్గా ఇవ్వలేకపోయినా రాజీనామా చేసిన సందర్భాలు చూసినాం.
రాష్ట్రంలో కొంతమంది ముఖ్యమంత్రులు మంత్రులు కూడా మేము ఈ తీర్పు ఇవ్వలేకపోయినా రాజీనామా చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇలా అట్లా ఆ ఇన్సిడెంట్ జరిగితే తప్పని కాదు, ఇన్సిడెంట్ జరగకపోతే తప్పు. అంటే ఇవాళ నేను మంత్రిగా ఉన్నా, నా ఇన్సిడెంట్ జరిగితే నేను గొప్ప అన్నట్టు, నేను జైలుకు పోయిస్తే గొప్ప, నేను అన్యాయం చేస్తే గొప్ప, నేను ఇది ఒక క్రేజ్ గా ఒక గల్లేసుకొని ఎగిరేసేటువంటి తీసుకొచ్చినారు. వాస్తవానికి పొలిటికల్ ఇది నిర్వచనం కాదు మేడం, రాజకీయ నాయకుడికి ఇది నిర్వచనం కాదు మేడం. రాజకీయ నాయకుడు అంటే ప్రజల కోసం, ప్రజల బాగు కోసం, ప్రజల యొక్క అవకాశాలను మెరుగుపరచడం కోసం, ప్రజల యొక్క జీవన స్థితిగతులు మెరుగుపరచడం కోసం ఇది రాజకీయం. అసలు ఇది రాజకీయ నాయకుడు యొక్క తీరు. ఈ బిల్లుకి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుంది, అంటే మీ సపోర్ట్ చేస్తున్నారు, ఈ బిల్లు రావాలని 100%. దానికి మేడం ఇటువంటి రాజకీయాలు కావాలని భారత రాష్ట్రం కోరుకుంటా ఉంటే తెలంగాణ ఉద్యమంలో వచ్చిన నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి మాలాంటి సుమారు 50 నుంచి 60 మంది యంగ్ జనరేషన్ లీడర్స్ కి అవకాశం ఇచ్చారు. ఫస్ట్ జనరేషన్ అందరూ కూడా మేము అమ్మనాలు రాజకీయ నాయకులు కాదు, ఫస్ట్ జనరేషన్ లీడర్లు. ఇంకోటి మేము చెప్తున్నాం, భారత రాష్ట్రంగా దీన్ని కోరుకుంటా ఉన్నాం. ఇటువంటి రాజకీయాలు, నీతివంతమైన రాజకీయాలు రావాలి, నేరాలు చేసిన వాళ్ళ సంఖ్య తగ్గాలి. ఒకవేళ నేరం చేసిన వాళ్ళు ఒకవేళ నిరూపితమైతే జైలు శిక్ష అనుభవించినట్టయితే, ఒకవేళ ఆరోపణలు ఎదుర్కొంటే వాళ్ళు పదవికి దూరంగా ఉండడం, అది ప్రధానమంత్రి కావచ్చు, మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా దూరంగా ఉండాలనే ఆలోచన విధానం ఏదైతుందో అది గొప్పది మేడం. కానీ ఇలా ఇదొక దురదృష్టకరం ఏంటంటే మేడం, ప్రభుత్వాలు తమ అధికారాన్ని చేతిలో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టడం కావచ్చు, అక్రమంగా కేసులు పెట్టిన వారిని జైల్లో ఉంచడం కావచ్చు, ఆ జైల్లో ఉంచడం ద్వారా పదవి కోల్పోవడం కావచ్చు. దీన్ని ఇవాళ మేము కండెమ్ చేస్తా ఉన్నాం భారత రాష్ట్ర సమితిగా. ఇవాళ రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ పార్టీ చేయలేదంటే, ఇవాళ దేశంలో 75 సంవత్సరాల భారతదేశంలో సుమారు 60 ఏళ్ళు పరిపాలించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఎమర్జెన్సీ సమయంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ విధానాలు ఈ భారతదేశ ప్రజలు చూడలేరా? ఎమర్జెన్సీ అప్పుడు ఏం చేశారు, ఏ సంస్కరణలు తీసుకొచ్చారు? కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు మేడం. ఎక్కడ పడితే అక్కడ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిన సందర్భాన్ని కూడా చూస్తా ఉన్నాం. నేను ఇలా ఎమర్జెన్సీ సమయంలో లక్షలాది మందిని కేసులు పెట్టి జైల్లో పెట్టిన సందర్భం చూస్తా ఉన్నాం. ఎవరైనా గొంతెత్తే వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టిన సందర్భాన్ని చూస్తా ఉన్నాం. కానీ అటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగం చేయలేదా? భారతీయ జనతా పార్టీ మీద కొన్ని ఎలిగేషన్స్ ఏవైతే వస్తున్నాయి, ఇవాళ ప్రతిపక్షాలుగా ఏదైతే కొన్ని అంటా ఉన్నారో, నాయకులను మాట్లాడండి, ప్రతిపక్ష నాయకులతో డిబేట్ పెట్టండి, ప్రతిపక్ష నాయకులతో అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయండి. ఈ బిల్లు ద్వారా వచ్చేటువంటి సమస్యలు ఏంది, లేకపోతే మీరు ఏం చేద్దాం అనుకుంటారు బాగుంటది కదా. శ్రీనివాస్ గారు, సో ఈ బిల్ ఏమో రాష్ట్రాల స్వాతంత్రాన్ని హరిస్తుంది అని విపక్షాలు విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో, అలాగే కేంద్ర ఆధిపత్యాన్ని చూపిస్తోంది ఈ బిల్ అని అంటున్నారు, భారత ఫెడరలిజాన్ని బలహీనపరుస్తోంది అనేటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. గుత్తాధిపత్యంగా కేంద్రం రాష్ట్రాలన్నింటి మీద పెత్తనం చలాయించేటువంటి ప్రయత్నంగా చూస్తున్నాయి. అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీగా ఈ బిల్లును చెప్తూ ఉన్నారు విపక్ష సభ్యులు. ఏం చెప్తారు మీరు దీని గురించి? మీకు అందరికి కూడా నమస్కారం అండి. నిజంగా చాలా బాధిస్తా ఉన్నది. రాజకీయాల్లో నీతివంతమైన అక్రమం లేనటువంటి రాజకీయ నాయకులు ఉద్భవించాలి. వాళ్ళ ద్వారా సమాజ శ్రేయస్సు, సమాజం యొక్క రాష్ట్రాలు, దేశం మొత్తం కూడా డెవలప్ కావాలని కోరుకునేటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడాను ఇటువంటి బిల్లులు వ్యతిరేకించారు. ఫేర్ పాలిటిక్స్ రావడం మంచిది కాదా? ఇంతకుముందు సోదరుడు చెప్పిన బాగా, రాజకీయాలు అంటేనే ఆ మధ్య సినిమాలు అంటారు రాక్షసంగా జనులను కీడు చేసే యంత్రాంగం అని చెప్పేసి, అదే జరుగుతుంది కదా. నామినేషన్ వేసేటప్పుడు వారి యొక్క సంపత్తి, డబ్బు, బంగారం ఆ అఫిడవిట్లో ఎంత చూపుతారో, ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా, ఫస్ట్ టైం ఎంపీపీగా, లేదా ఎనీ ఎంపీగా, దాని తర్వాత 5 సంవత్సరాల్లోనే 100 కోట్ల యొక్క డిక్లరేషన్ కనబడతా ఉంటాయి, మార్పు వస్తుంది. ఇట్లా సంపాదించారు వాళ్ళందరూ కూడాను. అలాగే దేర్ ఆర్ మెనీ కేసెస్. రోజా గారు, అనేక మంది నాయకులు 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు జైల్లో ఉండి నామినేషన్ గెలిచినట్టు సంఘటనలు చూస్తున్నాం. ఉదాహరణకు పూర్ణియా ఎంపీ బీహార్ లో, పప్పు యాదవ్ అనేక సార్లు జైల్లో ఉండి గెలిచిన ఆయన. అట్లా అనేక మంది ఉన్నారు. ఇటువంటి ఒక రాజకీయ నాయకులు, గుండాలు పోషించేటువంటి రాజకీయ నాయకులు, కుట్రపూరితంగా కుట్రలు పని ఆ గుండాలతో క్రైమ్స్ చేయించేటువంటి రాజకీయ నాయకులకు వాళ్ళు చెక్ పడతా, వాళ్ళు భయంతో కంట్రోల్లో ఉంటారు. ఉదాహరణకు 3 పిల్లలు ఉంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కు కాంటెస్ట్ చేయరాదు అనే చట్టం ఉండింది ఇక్కడ గతంలో. ఆ భయంకి 3rd ఇష్యూ కోసం ఎవరు పోలేదు. ఎందుకు? నా అవకాశం, పోటీ చేసే అవకాశం పోతుంది కాబట్టి దానికి అటెంప్ట్ చేయలేదు.
అలాగే ఇటువంటి 5 years అండ్ అబో అఫెన్సెస్ చేయనున్నా కానీ వాటి జోలికి పోకుండా జాగ్రత్త పడుతుంది ఎవరైనా కానీ నాయకుడు. ఉదాహరణ ఇంకా గవర్నమెంట్ సర్వీస్ లో రోజా గారు రామ్మోహన్ గారు కూడా తెలిసి ఉంటుంది. 30 days జైలుకు పోయితే వెదర్ అది ఛార్జ్ పడకపోని సస్పెండ్ చేస్తారు చూడండి. 30 days జైలుకు పోతే సస్పెండ్ చేస్తారు. మరి ఒక నెల రోజుల పాటు మీ యొక్క బాధ్యత ఎవరికో అప్పచెప్పి చేసిన తర్వాత ఏం జరుగుతుంది కదా, తప్పేముందంట. నీ మీద ఆరోపణ వచ్చింది, జైలు పోతున్నావు, 30 days జైల్లో ఉన్నావు, నీ బదులు వేరే వాళ్ళు ఉంటారు, నీ పార్టీ నాయకుడే ఉంటాడు కదా, పార్టీ మొత్తం ప్రభుత్వం పడిపోదు కదా. మీరు ప్రజా శ్రేయస్సే కోరుకుంటే ఫేర్ పాలిటిక్స్ మీరు ఫేర్ ప్రాక్టీస్ మీరు వెల్కమ్ చేయాలి. మీకేం భయం? ఇప్పుడు అంటే రెసిప్రోకల్ గా ఉంటది. మీరు కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు, రాబోయే కాలం ఉండవచ్చు, మేము ఉన్నాం, ఇద్దరికి అప్లై అవుతుంది ఆ భయం. ఎవరు కూడా గుండాయితం కావచ్చు, అక్రమాలు కావచ్చు, లేకుంటే అత్యారాయకాలు ఒక ఉన్నావు. కానీ ఈ బిల్లుని అడ్వాంటేజ్ గా తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. ఏజెన్సీలైనటువంటి ఈడీ, సిబిఐలని అడ్డం పెట్టుకుని వాళ్ళకి ఎవరైతే పగ ఉందో, ఎవరైతే రాజకీయ కక్షలు ఉన్నాయో వాళ్ళపైన ఈ అస్త్రాన్ని ఉపయోగిస్తుంది అనేటువంటి ఆందోళన. ప్రజలు చూడరా, గమనించరా? జరిగిన మరుక్షణమే ఫ్లేరప్ అవుతున్నది కదా న్యూస్ అంతా కూడా సోషల్ మీడియా ద్వారా, మీలాంటి టీవీల ద్వారా. వెంటనే చర్చలకు ప్రజలందరూ కూడా బిల్డింగ్ చుట్టూ మహిళలు, కూలిపోయే మహిళలు కూడా టీవీలు చూస్తా ఉన్నారు, చర్చ చేస్తా ఉన్నారు రాజకీయాల గురించి. ఫేర్ పాలిటిక్స్ ని ఏ పొలిటికల్ లీడర్ అయినా, ఏ పార్టీ అయినా వెల్కమ్ చేయాలి. తప్పులు చేయకుండా ఉండడానికి ఒక మంచి అడ్డుకట్ట పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని వెల్కమ్ చేయాలి. అది కాకుండా బీజేపీ సర్కార్ ఏది తీసుకున్న నిర్ణయం దానికి వ్యతిరేకంగా మాట్లాడమే పని పెట్టుకుంటే మీకెవ్వరు కూడా క్షమించరు దేశ ప్రజలు. కాబట్టి ఎవరైనా కానీ ఇప్పటికైనా కూల్ మైండ్ తో ఆలోచించండి. ప్రక్షాళన చేయాలి. రాజకీయ గంధాన్ని, దుర్గంధాన్ని మొత్తం కూడా ప్రక్షాళన చేసి ఫేర్ రాజకీయాలు ఈ దేశంలో రావాలి. ఎన్ని సంవత్సరాలు, 79 సంవత్సరాలు మొన్ననే మరి వేడుకలు జరుపుకున్నాం మనం 50th August. ఇప్పటికీ ఇంకా ఇనిషియల్ స్టేజ్ లో ఇటువంటి చర్చలు చేస్తున్నాం అంటే మనం ఎక్కడున్నాము? జపాన్ జర్మనీ ఎక్కడ ఉన్నది? జపాన్ చదువు తక్కువ ఉన్నటువంటి దేశాల, గల్ఫ్ దేశాలు ఎటువంటి శిక్షలు ఉన్నాయి చూడండి మీరు. చదువు తక్కువ ఉన్నటువంటి దేశాలు, చాలా వెనుకబడ్డటువంటి చదువు పరంగా ఆ దేశాల్లో శిక్షలు చాలా స్ట్రింజెంట్ గా అమలు చేస్తా ఉంటారు. ఇక్కడ ఎంత లిబర్టీ అంటే అందుకోసమే లార్జెస్ట్ డెమోక్రసీ ఈ ప్రపంచంలో, టాప్ డెమోక్రసీ మనం అంటాం. అందరు ప్రపంచంలో మనకు పేరున్నది. కానీ చాలా లిబరల్ గా ఉండడం కారణంగా కూడా అనేక తప్పులు జరిగే అవకాశం ఉంది. డెవలప్మెంట్ కోసం కూడా మన అడ్డుకొట్టపడే ప్రమాదం ఉంది. రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా తన కోసం ఆలోచించుకుంటున్నారు. తన కోసం కానే కాదు, ఏ కోసాన్ని కూడా కాదు. మరి గవర్నర్లకి ఈ నియమం వర్తించదు, గవర్నర్లకు ఈ బిల్లు పరిధిలోకి రాదు. అదొక్కటి. గవర్నర్ మరి స్పీకర్ అనుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్షన్. స్పీకర్ కూడా మాట రాలే ఎక్కడ కూడా చర్చ. సో అది రాదు, మంచిదే కదా. ఈ మిగతా వర్గాలన్నీ కూడా మిగతా పదవులు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేయాలి. అది కాస్త మంచిదే కదా. అంటే గవర్నర్లు ఏమి తప్పు చేయరు, వాళ్ళు ఏమి నేరం చేయరు. తప్పేమున్నది? మీకేం భయము? మీరు మంచి ఫేర్ పొలిటీషియన్ అయితే మీకేం భయం? వీళ్ళకి భయం కాదు. గవర్నర్లను ఎందుకు దీని నుంచి వాళ్ళకి ఎందుకు ఈ పరిధిలోకి తీసుకురావట్లేదు అనేది నా క్వశ్చన్. నేను చెప్తాను, ప్రభుత్వం చెప్పాలి, కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు రాజ్యాంగ పదవులు 2, స్పీకర్ అధికారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని చూస్తున్నాం. ఆ ఇమ్యూనిటీ వేరంటారు. గవర్నర్ అయినా స్పీకర్ అయినా వ్యక్తిగతమైన తప్పులు చేసి జైలు పోతారమ్మా. పోయిన వాళ్ళు చెప్తాను, ఉదాహరణ ఉన్నాయి. మన ఎన్డీ తివారీ గారు గతంలో ఆయన చనిపోయింది కనుక ఆయన వేరే మాట్లాడదలుచుకోలేదు. కేసులు ఎదుర్కొన్నారా లేరా? దాని కూడా ఇప్పుడు వ్యక్తిగతమైన కేసుల్లో గవర్నర్లు కానీ, మన స్పీకర్లు కానీ, రాష్ట్రపతి కూడా అతీతంగా. కానీ మన అదృష్టం ఏంటంటే రాష్ట్రపతి ఇప్పటి వరకు అటువంటి పనులు చేయలేదు. గవర్నర్ చేసిన సందర్భంలో వాళ్ళు జైలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే చెప్తాను, ఒక మాట చెప్తాను. ఇక్కడ ఏమైతుందంటే చట్టం మంచిది. ఇప్పుడు కత్తి తప్పు కాదు, కత్తి కోసేవాడి తప్పు కదా. కత్తికి 2 వైపులా పదులు ఉంటుంది. ఈ చట్టం మంచిదా కాదా అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా విజ్ఞానం అందరం కనుక ఏమంటున్నాం, కత్తి మంచిది అంటున్నాం. దుర్వినియోగం అయితే ఎట్లా అంటే కత్తినే తీసేయలేం కదా. కత్తితో కూరగాయలు పోయొచ్చు, మెడకాయలు పోవచ్చు. చట్టం కూడా కత్తి లాంటిది అయితే ఆ కత్తితో కూరగాయలు పోస్తున్నామా, మెడకాయలు పోస్తున్నామా?
అనుమానాల పునాది మీద ఏది నిలబడదు మేడం. ఏమంటున్నా అంటే ఇవాళ మంచి చర్చ జరగాల్సిన అవసరం లేదు. వెంకటస్వామి గారు మంచి చర్చకు దారి తీసింది. ఏమని పార్లమెంట్ చర్చించాలి కదా, కానీ పార్లమెంట్ చర్చను అడ్డుకుంటున్నారు. ఇప్పుడు ఇవాళ వాయిదా పడ్డది, 3 గంటల దాకా, తర్వాత వాయిదా పడ్డది. ఇప్పుడు బీహార్ ఓటర్ల గురించి మాట్లాడదాం కాదంటలేదండి, కానీ దానికంటే ముందు ఈ చర్చ, ఈ బిల్లు మీద చర్చ జరిగితే నిజాలు నిగులుతాయి, కూడా అవుతాయి కదా అంటున్నాను. నేను ఒక మాట చెప్తాను. నేను రెండు చెప్తాను. ఇంతకుముందు ఒక మంచి పాయింట్ చెప్దాం అనుకున్న పాయింట్ శ్రీనివాస్ గారు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్ అయ్యి 30 రోజులు కూడా అవసరం లేదమ్మా, ఒకసారి రిమైండ్ అయితే చాలు, ఉద్యోగం పోతుంది, సస్పెండ్ చేస్తారు మొట్టమొదలు. అటువంటిది ప్రభుత్వ ఉద్యోగులకు ఓ న్యాయము, ప్రజాప్రతినిధులకు ఓ న్యాయమా? ఇంకొక మాట చెప్తాను, ఇక్కడ ప్రధానమంత్రి కూడా ఇంక్లూడ్ చేసిండ్రు. ప్రధానమంత్రిని నేను పక్క తప్పించే నేను కూడా గట్టిగా దీని మీద తప్పందు నేను కదా. మంత్రులే కాదు, ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, మన ప్రధానమంత్రి కూడా. మీరు లీడర్ సినిమా చూసింటారు. లీడర్ సినిమా ఏమంటారు అంటే గొల్లపూడి మారుతిరావు అంటారు, అరే మనం చచ్చే మంది ఎవరు మింగారు, ఇందులో ఎమ్మెల్యేలు మినహాయించండి, మీ చట్టం పాస్ అయితే పోదా అంటాడు. అట్లా కూడా చేయలే కదా వాళ్ళ ప్రధానమంత్రితో సహా ఇందులో ఇంక్లూడ్ చేసిరు కనుక చట్టం పట్ల నాకు అనుమానం లేవు. ఇప్పుడైనా మన అంబేద్కర్ గారు మంచి మాట అన్నారు, మేము రాజ్యాంగం అనే గుడి కట్టుకున్నాం, దానిలో దేవతలు ప్రతిష్ఠించేలాగా దయ్యాలు కూసుంటే ఏం చేయాలి అన్నాడు. ఇంకో మాట కూడా చెప్పిండు, రాజ్యాంగం అనే దాన్ని అమలు చేసే క్రమంలో పాలకులు ఫెయిల్ అవుతుండొచ్చు కానీ రాజ్యాంగం అసలు తప్పు కాదని కూడా అన్నాడు. నేను చట్టం మంచిది, చట్టాన్ని వ్యతిరేకించే వాళ్ళు చెప్తున్న కారణాలు ఏముంటే అది మీకు కూడా వర్తిస్తాయి అంటున్నాను నేను. మీరు కూడా అధికారంలోకి వస్తే పని చేస్తారు కదా. ఇప్పుడు సిబిఐ, ఈడీ గురించి మాట్లాడుతున్నాం. ఈ రెండు కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు బీజేపీ ఏమన్నది, సిబిఐ అంటే కొత్త పేరు పెట్టింది, అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నది. మరి ఆనాడు వాళ్ళు ఉపయోగించుకుంటారు, ఇవాళ వీళ్ళు ఉపయోగించుకుంటారు. కానీ కోర్టులు ఇక్కడ ఒక మన రాజకీయ పార్టీలు మర్చిపోతున్నాయి, ఇక్కడ కోర్టులు ఉన్నాయి కదా. రామ్మోహన్ రావు తప్పు చేసిండు అని కోర్టు రిమాండ్ విధించడానికి రిమాండ్ రిజెక్ట్ చేసిన సందర్భాలు చూస్తాను కదా. చిన్న చితక కేసులే సమస్య లేదు. ఇంకొక మాట, ఇందులో ఇంకొక ఇమ్యూనిటీ ఉంది రోజా గారు. ఇప్పుడు మనకు 5 years దాటిన కేసులో అంటున్నారు, 5 years శిక్షలు దాటిన కేసులో అంటే ఏమవుతుంది, ఒక 5 years దాటిన కేసులు అంటే చాలా తక్కువ ఉంటాయి, 7 ఏళ్ళు అయితే ఇంకా తక్కువ ఉంటాయి. కనుక 7 ఏళ్ల లోపు బెయిల్ ఉంది కదా, బెయిల్ అయితే ఇస్తారు కదా, జైలు పోడు కదా, రిమాండ్ విధించారు కదా. చాలా కేసులలో 41 నోటీస్ కంపల్సరీ ఉన్నది. 7 ఏళ్ల లోపు కేసులో 41 నోటీస్ ఇస్తే ముఖ్యమంత్రికి 41 నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేసి జైల్లో పడిసే దమ్ము సిబిఐకో లేకుంటే ఈడీకి ఉంటదంటారా? కోర్టులు ఏం చేస్తాయి? ఇక్కడ కోర్టుల ఇన్వాల్వ్మెంట్ లేదనుకోండి, ఇప్పుడు ఉదాహరణకు ఎలక్షన్ కమిషన్ ఉందనుకోండి, అది వేరే సంగతి. కానీ ఇక్కడ కోర్టులు అనేది మధ్యన ఉన్నాయి. మీరు రిమాండ్ చేసేందుకు ముఖ్యమంత్రిని తీసుకొని పోతే ఎందుకు వచ్చిండ్రు, దీని కేసు వివరాలు ఏంటిది, 2 ఏళ్ల శిక్షణ, 5 ఏళ్ల శిక్షణ, 10 ఏళ్ల శిక్షణ అని చూస్తారు కదా. హీనియస్ క్రైమ్స్ నేను చెప్తాను, ఆ క్రైమ్ చేసినోడు ముఖ్యమంత్రి కాదు, ఏ పదవికి అర్హుడు కాదు. ఉదాహరణకు 7 ఏళ్ల దాటి ఏముంటాయి అంటే ఉదాహరణ చెప్తున్నాను, అటెంప్ట్ టు మర్డర్, రేపు, డెకాయిటీ, ఇట్లాంటివి ఉన్నాయి. మిగతా అన్ని హీనియస్ క్రైమ్స్, హత్య, మర్డర్, ఇటువంటి మాత్రమే 7 ఏళ్ళు దాటి ఉన్నాయి. లేకపోతే మాదక ద్రవ్యాలు దొరికితే, ఒక ముఖ్యమంత్రి మాదక ద్రవ్యాలు దొరికితే మరి చేయనా వద్దా? నేనేమంటే 7 ఏళ్ల లోపు శిక్షలన్నీ పడే శిక్షలన్నీ కూడా చాలా తక్కువ కేసులే అంటున్నాను. దానిలో కనుక ముఖ్యమంత్రినో ప్రధానమంత్రినో మంత్రులను జైలు పంపించే పరిస్థితి ఉండదు. ఇది ఊహాజనిత ప్రశ్న మనం వేసుకోవడం. అందుకని ఏమంటే ఇందులో అభ్యంతరాలు వ్యక్తం చేయాలి కాదంటలేదు, కానీ పార్లమెంట్ సాక్షిగా చేస్తారా, రచ్చ చేసి ఈ చర్చ జరగకుండా చూస్తారా నేను అంట. చర్చ జరుపుదాం, ఇందులో తప్పులు ఒప్పులు చేద్దాం. ఇవాళ శాశ్వతంగా బీజేపీ ఉంటది, రేపు రాష్ట్రాల హక్కులను హరించదంటే 8 రాష్ట్రాల్లో బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఉన్నాయి. మమతా బెనర్జీని అరెస్ట్ చేసి 30 రోజులు జైలుకు పంపించి ధైర్యం ఉంటదంట. నేను ఎందుకు చెప్తున్నాను అంటే పశ్చిమ బెంగాల్, ఒరిస్సా మొన్నటి దాకా ఉండే, మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అట్లానే మనకు కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాలు మన కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. మీరు కేరళ ఇట్లా చూసుకుంటే 8-9 రాష్ట్రాల్లో అంటే 1/3 రాష్ట్రాలు అనుకుంటే 1/3 రాష్ట్రాలలో కాంగ్రెస్ అయితే మన బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఉన్నాయి కదా రాజు గారు. అందుకని ఏమంటున్నా అంటే ఇది కేవలం బీజేపీ మీద దుఃఖదీపి. ఇప్పుడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు కనుక మా మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటారని అవసరంగా అనుమాన పడుతున్నారు. చట్టం ముందు అందరూ సమానులే అనే మాటను ఒప్పుకుంటే ఈ చట్టాన్ని ఎవరికి వ్యతిరేకించరు. రైట్, ఓకే వెంకటస్వామి గారు. సో ఫెయిర్ పాలిటిక్స్ కోసం ఈ బిల్లుని తీసుకొస్తుంటే దీన్ని వ్యతిరేకించడం అనేది దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫెయిర్ అంటున్నారు. ఫెయిర్ గా ఉన్నాడు తీసుకొస్తే ఎవరు నోబడీ విల్ క్వశ్చన్. ఎందుకంటే లాస్ట్ 10 years 11 years అయిపోయింది. సో హౌ ఫేర్ ద బీజేపీ గవర్నమెంట్ ఫర్ ది ఆల్ దీస్ అంటే ఈ టైప్ ఆఫ్ కేసెస్ లో సీనన్ అక్కడ కూర్చొని ఉన్నాడు. సీనన్కి తెలిసి భారతీయ జనతా పార్టీ మూలాల నుంచి ఉన్నవాడు కదా. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంతమంది నేరస్తులైనటువంటి ఎంపీలు ఉన్నారో, మినిస్టర్లు ఉన్నారో
హత్య నేరాలతో సహా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, లేకపోతే బ్యాంక్రప్ట్ లో ఉన్నారు. వీళ్ళందరి మీద ఏనాడు ఏ విధమైనటువంటి చర్య కానీ లేకపోతే చర్యల కోసం వదిలిపెట్టండి, వాళ్ళని తీసుకోవడానికే అంటే వాళ్ళని పార్టీలో నిస్సిగ్గుగా చేర్చుకొని కడిగేసి వైట్ వాష్ చేసేసి భారతీయ జనతా పార్టీ చేయడంగానే వాడు పునీతుడైపోయినట్టు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ ఫెయిర్ పాలిటిక్స్ అని మాట్లాడితే ఎట్లా అండి? ఫెయిర్ పాలిటిక్స్ అని అంటే నేను కూడా ఒప్పుకుంటాను, మా పార్టీ ఒకవేళ లైన్ క్రాస్ అయితే దాన్ని క్రాస్ అయి నేను మాట్లాడతాను. సీనన్నకు ఆ స్వేచ్ఛ లేదు, లేకపోతే బాలరాజుకి ఆ స్వేచ్ఛ లేదు, కానీ కత్తి వెంకట స్వామికి ఆ స్వేచ్ఛ ఉన్నది. ఒకవేళ మా పార్టీ విధానం పరంగా నేనైతే వ్యక్తిగతంగా కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, ఫెయిర్ పాలిటిక్స్, ఫెయిర్నెస్, తర్వాత ప్రధానమంత్రితో సహా అందరూ ఈ ఒక చట్ట పరిధిలో రావాలనేటువంటి చట్టం తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏమాత్రం అభ్యంతరం లేదు. బట్ నేను అడిగిన ఒకటి, దాని పారదర్శకత గురించి చర్చ జరగాలంటున్నాను ఆయన. దానికి సంబంధించినటువంటి విధి విధానాల విషయంలో దాని యొక్క పరిధి, అంటే రాష్ట్రాల పరిధి నుంచి రాష్ట్రాలకు ఉన్నటువంటి అధికారాలు, అంటే ఈ 10 సంవత్సరాల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలండి. ఉట్టిగానే మాట్లాడడానికి సరిపోదు. మోడీ గారు వచ్చిన కొత్తలోనే 2014లోనే ఈ బిల్లు తీసుకొచ్చి ఉన్నట్టుంటే, లేదా 2019లో ఆయన వచ్చి రెండోసారి వచ్చినప్పుడు తీసుకొచ్చి ఉన్నదంటే ఇంత విమర్శ రాకపోయేదేమో నా ఉద్దేశంలో, ఈ మాత్రం రెసిస్టెన్స్ రాకపోయేదేమో. ఎందుకంటే బిగ్ ఇమేజ్, ఇప్పుడు మోడీ గారు ఫస్ట్ ప్రధానమంత్రి అవుతున్నటువంటి సమయంలో దేశం మొత్తం ప్రజలకు పార్టీలకు అతీతంగా ఒక ఇమేజ్ ఉండింది, ఆయన చాలా ఫెయిర్, ఆయన మంచి అది చేస్తాడేమో అని. బట్ ఎంత ప్రజలు ఊహించిండ్రో అంత దరిద్రంగా ఆయన దెయ్యాలన్న రాజకీయాలు చేసిండు దేశంలో మోడీ గారు చేసినటువంటి. నేను ఆ సినిమా నాకు తెలుసు, నేను మోడీ గారికి ఒక సపోర్టర్ను. నేను మోడీ వర్సెస్ ఇది అద్వానీ వచ్చినప్పుడు మా ఆర్ఎస్ఎస్ ఏబీపీ మా సర్కిల్స్ లో మాట్లాడినప్పుడు ఎందుకు వేయడం లేదు అద్వానీ గారు అడిగిన నేను ఒకరిని. బట్ అంత ఫేర్ గా మేము సపోర్ట్ చేస్తే ఆయన చేసింది ఆయన చేసిన అన్ని కూడా అనైతిక రాజకీయాలు చేసినాడు. సో ఆయన నేతృత్వంలో ఈ ఒక బిల్ వస్తున్నప్పుడు డెఫినెట్ గా ఆ పెట్టేటువంటి వాని మీద అపనమ్మకము, లేకపోతే ఆ పార్టీ మీద అపనమ్మకము, ఆ ప్రభుత్వం మీద అపనమ్మకం కారణంగానే ఈ మాత్రం రెసిస్టెన్స్ వస్తుంది. అదర్వైజ్ రామ్మోహన్ గారు అన్నట్టుగా చట్టం విషయంలో, చట్టం ఫెయిర్ పాలిటిక్స్ విషయంలో బాలరాజ్ అన్న లేదా సీనన్ అన్న ఫెయిర్ పాలిటిక్స్ విషయంలో ఈ దేశంలో ఎవరు వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. మేము కూడా వ్యతిరేకించాము, పార్టీ కూడా వ్యతిరేకించది. ఫెయిర్ పాలిటిక్స్ కోసమే కదా రాహుల్ గాంధీ కొట్లాడుతున్నారు. రామ్మోహన్ గారు అంటున్నారు, సార్ మీరు 2 రోజుల నుంచి వాయిదా పడుతుంది అంటున్నారు సార్. దేశ అలక్కల్లోలం అయిపోతుంది సార్. ఇలా ఓట్ చోరీకి సంబంధించినటువంటి విషయాల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉంది సార్. చర్చ జరగనిస్తలేదు కదా. ఒక పక్కన ఒక రాజకీయ నాయకుడి కంటే మోడీ కంటే గట్టిగా కాంగ్రెస్ మాత్రమే చేస్తుంది, కాంగ్రెస్ వ్యతిరేకంగా నేను మాట్లాడుతున్నట్టుగా ఒక ఎలక్షన్ కమిషన్ మాట్లాడుతున్నారు. అంటే నా భూతో నా భవిష్యత్తులో ఇట్లాంటి వాడు రాడు. ఒక కే శేషన్ చూసిన తర్వాత, ఒక జ్ఞానేశ్వర్ గారిని చూసిన తర్వాత హౌ అంటే ఎంత నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉన్నది. ఏం మాట్లాడుతున్నాడు ఎవరంటే ఎవరి కోసం చెప్తే వాడిని ఆయన పార్టీ లైన్ లో మాట్లాడుతున్నాడు. ఆయన ఎలక్షన్ కమిషనర్ గా మాట్లాడుతాడు. ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే, అందుకోసమని దీని మీద కొంత నీడలు వచ్చినాయి. అదర్వైజ్ నోబడీ విల్ బి. పప్పు యాదవ్ గురించి అన్న గుర్తు చేసినారు. ఎంతమంది పప్పు యాదవ్ను నేను లెక్క పెట్టాను నా పేర్లు తీసి, ఇక్కడితో సహా ఇక్కడి నుంచి మొదలుకొని హైదరాబాద్ నుంచి మన తెలంగాణ ఎంపీల గురించి మొదలుకొని నేను నార్త్ ఈస్ట్ నుంచి ఎంపీల దాకా నేను లిస్ట్ ఇస్తాను. ఎంతమంది పప్పు యాదవ్ ఉన్న వాళ్ళందరి మీద ఏం చర్య తీసుకున్నారు 10 ఏళ్ళ, ఏమో వాళ్ళని కంట్రోల్ చేసింది భారతీయ జనతా పార్టీ, లేకపోతే పార్టీ పరంగా నైతిక విలువను ఏమాత్రం కాపాడింది, మోడీ గారు ఎంత వరకు కట్టుబడి ఉన్నారు. సో ఇవన్నీ కూడా క్వశ్చన్స్ వస్తాయి. అదర్వైజ్ ఒక మంచి పని కోసం, ఒక మంచి రాజకీయ యవనిక మీద, రాజకీయ వేదిక మీద ఒక మంచి పాలిటిక్స్, మంచి పాలిటిషియన్ తయారు చేయాలనేటువంటి సదుద్దేశాన్ని, వాళ్ళ ఉద్దేశాన్ని మేము క్వశ్చన్ చేస్తలేం, కానీ వాళ్ళ ప్రాసెస్ లో ఉన్నటువంటి ఒక ఏదైతే అంటే అనుమానాలు ఉన్నాయో వాటిని నివృత్తి చేసి ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను.
రైట్ అంటే అండి. ఒక మాట విషయం, వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యవస్థలు ముఖ్యం కదా. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మోడీ గారు వ్యవస్థ అంతా ఒక్కరి చేతిలో ఉంది సార్. వ్యవస్థ అంతా ఒక్కరి చేతిలో ఉంది. మా చేతిలో మొత్తం ఉండదు అధికారం. సార్ నేను ఏం చెప్తున్నా, ఒక్కరి చేతిలో ఉన్నారు. ఒక్కరికి రైట్ అండి, రైట్. ఏ మాటికి నియంత పేరుతోటి నియంత్రణ లేకపోతే నేను అదేది ఎమర్జెన్సీ పేరుతో ఒక్క ఇందిరాగాంధీనే మాట్లాడుతున్నారు సార్. ఒక్క ఇందిరాగాంధీ మొత్తం వ్యవస్థ కారణం అంటున్నారు. అందుకని నేను కూడా ఇప్పుడు అంటున్నాను, ఒక మోడీ గారిని నేను నిందిస్తలేను. మోడీ గారి వ్యక్తిగతంగా నేను చెప్తున్నా, మోడీకి నేను వ్యక్తిగతంగా అభిమాని. నేను ఆయనతో కలిసి పని చేసిన నేను వ్యక్తిగతంగా పోతలేను. నేను ఆ వ్యవస్థ మొత్తం ఒక గుప్పుట్లో పెట్టుకుంటే ఒక నియంతలాగా నడుస్తున్నటువంటి ఈ సమయంలో అనుమానం రాకుండా ఎందుకు ఉంటది అంటున్నా నేను. ప్రభుత్వం గుప్పిట్లో ఏముంటది, చట్టాల యొక్క రూపం దాల్చిన తర్వాత ప్రభుత్వం గుప్పిట్లో ఏముంటది వెంకటస్వామి గారు? విచిత్రం. చట్టాలన్నీ ఇండియా నేను కాదన్న మాట, నేను కాదు, మనందరికి ఆరాధ్యుడు గారు 2014 నుంచి డే 1 మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి సెన్సేషనల్ డిసిషన్ తీసుకున్నారు. నిర్ణయాలు తీసుకున్న కారణంగా దేశంలో అనేక మార్పులు జరిగినాయి. ఏ ఒక్క అంశం లేదు వాళ్ళ దృష్టిలో బీజేపీ సర్కార్ సమర్థించే అంశం ఒక్కటి కూడా. 370 సమర్థించారు, ట్రిపుల్ తలాక్ సమర్థించారు, లేకుంటే బార్డర్ సెక్యూరిటీ మనం దాడులు నేను చెప్పిన వాటికి సమానం చెప్పకుండా శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు 50 ఏళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు బార్డర్ సెక్యూర్ లేదా? లేకపోతే ఈ దేశాన్ని ఈ 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు పాలించినటువంటి బార్డర్ మేము కాపాడలేదా? కాశ్మీర్ మేము కాపాడలేదా? బార్డర్ మేము కాపాడలేదా? శ్రీనివాస్ గారు అంటే దేశం కాపాడబడాలి. జమ్మూ కాశ్మీర్ యొక్క సెపరేట్ బిల్ చేసి సెపరేట్ చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ 370 ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు. 370 ఆర్టికల్ కు వ్యతిరేకంగా నువ్వు కాశ్మీర్ పోలేదు కావచ్చు, కానీ నేను కాశ్మీర్ పోయినా. ఓకే కాశ్మీర్ పోలేదు కావచ్చు, అది కాదు కదా నేను అనేది. అంటే 370 ఆర్టికల్ వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ఆగండి, మనకి టైం అయిపోతుంది. ఒక్క నిమిషం. ఎస్ శ్రీనివాస్ గారు ప్రతిపత్తి చెప్పినటువంటి ఇచ్చిండ్రు అన్న మీరు. వెంకటస్వామి గారు దయచేసి ఆగండి ఒక్క నిమిషం. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. ఎస్ శ్రీనివాస్ గారు. రోజా గారు 2019 నాడు మేము తెచ్చినటువంటి కాశ్మీర్ యొక్క బిల్లును ఆరు వ్యతిరేకించు. డిమాండ్ ఏంది? ఇమ్మీడియట్ గా మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ బిల్లు పైన పార్లమెంట్ లో చర్చ పెడతారా పెట్టరా? ఈ బిల్లు పైన పార్లమెంట్ లో చర్చ పెడతారా పెట్టరా? వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడు ఇవాళ మధ్యాహ్నం నుంచి ఇప్పటిదాకా సాయంత్రం దాకా కూడా కనీసం బిల్లు ప్రవేశపెడదామన్నా కానీ వద్దని చెప్పినారు. మనం కళ్ళారా చూస్తున్నాం, చింపి పాడేసినారు. దాని అర్థం ఏంది? చర్చకు అవకాశం ఇవ్వండి, చర్చకు మరియు టైం తీసుకుందాం అని చెప్పి ఒక మాట చింపి వాడేసినారు ప్రతి డ్రాఫ్ట్ ని. ఇష్యూ మీద సీరియస్ పాయింటే కదా, మీరు బిల్లు ప్రవేశపెట్టడానికి ముందు చర్చ పెట్టి ఉండాల్సింది. ముందు చర్చ ఎందుకు పెట్టలేదన్నా? 370 మీద చర్చ పెట్టినావు కదా, ఇప్పుడు ఎందుకు పెట్టలేదు? మిస్టేక్ అని బిల్లు ప్రపోజ్ చేసిన తర్వాత చర్చకు అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చర్చకు అవకాశం ఉంటుంది, సలహాలు తీసుకుంటారు. ఆ డ్రాఫ్ట్ బిల్ మీద అమెండ్మెంట్ కోసం ప్రపోజ్ చేస్తారు, దాన్ని కొన్ని సమర్థిస్తారు, దాన్ని ఫైనల్ గా యాక్ట్ అవుతుంది చట్టం అయితే ఓటింగ్ ద్వారా. అరే ఇది కూడా మీరు దాన్ని అవకాశంగా ప్రధానంగా మేము అనేది ఏంటంటే చట్టము రాజ్యాంగం అమలు చేసేవారు మంచివారైతే దాని ఫలితాలు మంచిగా వస్తాయి మేడం. అమలు చేసేవారు చెడ్డవారైతే దాని ఫలితాలు చెడ్డగా వస్తాయని చెప్పేసి మహానీయులు గతంలో చెప్పినారు. ఇలా చట్టము రూపొందించిన చట్టాన్ని అమలు చేసేవాళ్ళు. ఇక్కడ రెండు కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ప్రధానంగా ఇలా ఈడీ కేసులు చూడవచ్చు, ఏసీబీ కేసులు చూడవచ్చు, సిబిఐ కేసులు చూడవచ్చు.
దేశవ్యాప్తంగా జరుగుతున్న తీరు కావచ్చు. గతంలో మనం కూడా చూసిన మేడం సీఎం రమేష్, అదేవిధంగా టీజీ వెంకటేష్, అదేవిధంగా రమేష్ సీఎం మళ్ళా సుజనా చౌదరి లాంటి వాళ్ళు, వాళ్ళ సంబంధించిన భారతీయ జనతా పార్టీ ఎంపీని జిఎల్ నరసింహారావు గారు అన్నారు ఆంధ్ర మాల్యాలని చెప్పేసి పెద్ద ఎత్తున ట్వీట్ కూడా చేశారు. వారు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినారో వాషింగ్ పౌడర్ నిర్మాణాన్ని గతంలో కేసీఆర్ గారు అనేక సందర్భంలో గుర్తు చేశారు. మీరు ఇలా చట్టము కొందరికి చట్టంగా కొందరికి చుట్టంగా మారొద్దు అనేది భారత రాష్ట్ర సమితి అభిప్రాయం. రాజకీయాల్లో మీరు తీసుకొచ్చిన ఈ చట్టం పెను మార్పులు తీసుకురావాల్సిందే. రాజకీయాల్లో నేరస్తుల సంఖ్యను తగ్గించాల్సిందే. రాజకీయాల్లో డబ్బు ప్రభావాన్ని తగ్గించాల్సిందే. రాజకీయాల్లో చదువుకున్న వాళ్ళ సంఖ్యను పెంచాలి మేడం. ఇలా స్వాతంత్రోద్యమం ద్వారా వచ్చిన నాయకత్వం భారతదేశం యొక్క బాగోగుల కోసం పనిచేసింది మేడం. తర్వాత తదనంతరం తెలంగాణ ప్రాంతంలో చూస్తే సాయుధ పోరాటంలో వచ్చిన నాయకత్వం వచ్చింది. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో వచ్చిన నాయకత్వం వచ్చింది. తదనంతరం మళ్ళీ మలిదశ ఉద్యమంలో మాలాంటి నాయకత్వం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము వచ్చిన మేడం. ఇలా మేమందరం కూడా తెలంగాణ సంబంధించిన స్ట్రక్చర్ దానికోసం పనిచేస్తాం మేడం. ఇలా అంటా ఉన్నాను, ప్రణబ్ ముఖర్జీ గారు కొన్ని సందర్భాల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో నిర్వహించారు అంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేను ఇప్పుడు కూడా నేను ఈ రాష్ట్ర రాజకీయాల్లో కొంతమంది నేతలు చూస్తూ ఉంటాం. వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు మేడం, కేసీఆర్ లాంటి వాళ్ళు చాలా ప్రారంభించారు. అదేవిధంగా హనుమంతరావు లాంటి వాళ్ళు పిసిసి అధ్యక్షులు లాంటి చేసిర్రు. అదేవిధంగా చాలా మంది నాయకులు ఈ రాష్ట్రంలో చిన్న పెద్ద పదవులు అనుభవించి కూడా సింపుల్ సిటీగా ఉన్న రాజకీయ నాయకులు చాలా మందిని చూస్తూ ఇన్స్పైర్ అవుతా ఉంటాం. చాలా సందర్భాల్లో డబ్బు అనేది వాళ్ళని తీసుకురాలి మేడం, నాలెడ్జి ప్రజలకు పట్ల ఉన్న భావన తీసుకొచ్చింది. కానీ ఈ బిల్లు ద్వారా మేడం విద్యార్థి రాజకీయాలు ఎంతమందికి వస్తుంది మేడం? ఇలా రాష్ట్రంలో ఎలక్షన్స్ లేవు, చదువుకున్న వాడు రాజకీయాలకు వచ్చే పరిస్థితి లేదు. రాజకీయాలంటే ఒక వేవయింపుగా మారింది. రాజకీయాలంటే అవినీతి ఉన్న రాజకీయ నాయకులు ఉంటారని, లంచాలు తీసుకున్న రాజకీయాలు ఉంటారని, దోపిడీలు దొంగతనాలు మర్డర్ చేస్తున్న రాజకీయాలు ఉంటారని ఒక భావన ప్రజల్లోకి పోయింది. ఎలక్షన్ అంటే ఏంది మేడం? 6 నెలల ముందు రావడం, 10 కోట్లు ఖర్చు పెట్టడం, కేరళతో దండలు వేయించుకోవడం, ఆయనకి ఎంఆర్ ఆఫీస్ తెలియదు, ఎండిఓ ఆఫీస్ తెలియదు, ఎస్ఐ ఎట్టుంటో తెలియదు, చట్టం ఏందో తెలియదు, గ్రామ పంచాయతీ తెలియదు, వార్డు నెంబర్ తెలియదు, అసలు ఈ వ్యవస్థ సంబంధించి తెలియదు. కానీ 6 నెలల ముందు వస్తాడు, ఒక క్రేన్ తో పెద్ద దండ వేసుకుంటాడు, 20-30 కార్లతో ర్యాలీ తీస్తాడు, 20-30 కోట్లు ఖర్చు పెడతాడు, ఎమ్మెల్యే అవుతాడు, అధ్యక్ష అంటాడు. ఆ అధ్యక్ష అని అంటే ఎమ్మెల్యేకు ఎంఆర్ఓ ఏం చేస్తాడో తెలియదు, ఎండిఓ ఎక్కడ ఆఫీసు తెలియదు, అన్ని మండలాలు తెలియదు. ఇటువంటి ఉన్న వాళ్ళు కొంతమంది రాజకీయ నాయకులుగా ఉంటున్నారు. దాన్ని మనం ఏం కాదండి. రాజకీయ ఒక్క మాట నేను ఏమంటున్నానంటే ఒకే మాట ముగిస్తాను. నేను సామాన్యుడికి ఒక న్యాయం, ప్రధానమంత్రికి ఒక న్యాయం ఉండదని ఈ బిల్లు ప్రవేశపెడుతున్నారు. బిల్లు ప్రవేశపెట్టగానే చర్చ జరగాలి. దయచేసి ఈ ఎలక్షన్ ప్రాసెస్ ఏదో బీహార్ చర్చించమంటాను, వద్దంటలేదు. కానీ మొట్టమొదటి ఈ బిల్లు ప్రవేశపెట్టగానే రేపు ఎల్లుండి చర్చ సజావుగా సాగించండి. కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర ఈ బిల్లు రాజకీయాల్లో ఒక పెను మార్పును తీసుకొస్తే సంతోషించేది తీసుకురావాలని ఆశిద్దాం. డెఫినెట్ గా తీసుకురావాలని చర్చ జరగాలి. ఈ బిల్లు ఉన్న అంశాలు తెలుసుకోవాలి, ప్రజలకు తెలియజెప్పాలి. రేపు రాజకీయాలు ఎట్లుండాలి? కేంద్రం ఏదైతే చెప్తుందో ఫెయిర్ పాలిటిక్స్ కోసమే ఈ బిల్లును తీసుకొస్తున్నాము అన్నటువంటి ఏదైతే చెప్తుందో అది నిజంగా ఆచరణలో అమలు అవ్వాలి. అలా అయితే ఈ బిల్లు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. రైట్, అలాంటి బిల్లే స్వాగతిద్దాం అందరం కూడా. థ్యాంక్ యూ సో మచ్ బాలరాజ్ గారు, రామ్మోహన్ రావు గారు, శ్రీనివాస్ గారు, వెంకటస్వామి గారు. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్.